తిరుపతి జిల్లా గూడూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యంతో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధ్యక్షతన పెంచులకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ తానంకి నానాజీ స్వగృహనందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అలాగే కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో నియోజకవర్గ పరిధిలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేమో ఎందువల్ల అర్థం కాదు. ఏం చేయాలో ఆయన చేయాలా తెలుసు కదా. మ్యాజిస్ట్రేట్ అండి మీరు ఎవరు కూడా కలిసినట్లే. ఏం సార్ కలిసారంటే నాకు ఎవరు తెలియస్తారు అనమాట. కాబట్టి పద్ధతి కాదు. మనం వ్యాపారం చేసుకోవాలి. ఖచ్చితంగా మన ఆఫీసర్లు ఎవరున్నారు డివిజన్ స్థాయిలో మనకు కావాల్సిన బాధ్యత మీ అందరికీ. మీరు మనం కలిసి ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మీరు అది మా ఆర్డీఓ గారు అసలు ఏంది చెప్తారు. కాబట్టి మనంతా ఫ్రెండ్స్ వేరే విధంగా అర్థం చేసుకోవాలి. దయచేసి గతంలాగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది మాత్రం మేమైతే ఒప్పుకున్నాం. వారిని చెప్తున్నాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్తవ్యంగా మీ కంపెనీలు అనేది మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. చాలా వాళ్ళు మీకు ఏదన్నా మొహమాటాలు ఉంటే వాళ్ళకి చెప్పేయండి. ఆయన అంత మాట్లాడండి, ఎంత చేయాలా ఏం చేయాలండి. ఎదురుగా మీ అందరూ కూడా నామ్స్ తెలిసిపోతుంది. మీరు ఫ్యాక్టరీ పెట్టే ముందు ఫండ్స్ ఏం చేయాలా ఎట్లా ఖర్చు పెట్టాలని నామ్స్ మీకు అని తెలిసి తెలియకుండా ఉండదు. కొత్త మాకు కొత్త మీరు కొత్త అయితే మీరు కాదు. నేను కూడా ఉండదు సార్. ఎమ్మెల్యే సార్ మున్సిపల్ చైర్మన్ చేశాను, సార్ ఎమ్మెల్యే గెలిచాను. లాభాలు మీరు పొందుతూ ఆ లాభాలని ఆ గ్రామాలకు ఖర్చు పెట్టకుండా మీరు ఇంతవరకు దాన్ని బయటికి కూడా తీసుకొని రాకుండా నా బాధ్యత కాదంటే కంపెనీ పెట్టేంత వరకు మాత్రమే అధికారులు గుర్తొస్తారు, ప్రజాప్రతినిధులు గుర్తొస్తారు, ఇంకొకరు గుర్తొస్తారు. కానీ వన్స్ కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ లాభాలలోకి నడిచే లోపల లాభాలకు పోతుంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కి కలెక్టర్ గారికి లెక్కలన్నీ ఉంటాయి. మీరేదో మీ ఆడిటర్ను చార్టెడ్ అకౌంటెంట్ చూపించేసి మేము ఇవన్నీ ఖర్చు పెట్టామంటే కుదరదు. వాటికి సంబంధించి అసలు సిఎస్ఆర్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.